అల్లు అర్జున్ అరెస్ట్ కారణం ఎవరు? అసలు అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ సత్య ఇన్ఫ్రుండా అడ్వకేట్. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే 'పుష్ప' సినిమా రిలీజ్ వేడుకలు జరిగినాయో అక్కడికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో విచ్చేశారు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో అక్కడ తొట్టిసలాట జరగడం వల్ల రేవతి అనే ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిందే. అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు అతని మీద వేసిన సెక్షన్‌లేంటి? ఆ సెక్షన్‌లు ఏం చెప్తున్నాయి చూద్దాం. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఉందో, ఆ ఎఫ్ఐఆర్‌లో 105 అండ్ 1118 ఇలాంటి సెక్షన్‌లు వాళ్ళు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 105 పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ సెక్షన్ 118 వాలంటరీలీ ట్రాజన్ బై గ్రీవియస్ హర్ట్ ఇలాంటి సెక్షన్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడం జరిగింది. అసలు అదేంటి సార్, అక్కడ చనిపోయి ఉంటే మాకు తెలిసినంత వరకు దాన్ని మర్డర్ అంటారు కదా, మీరేమో కల్పబుల్ హోమిసైడ్ అంటున్నారు, గ్రీవియస్ హర్ట్ అంటున్నారు. అసలు ఏంటి ఈ పదాలు? అసలు ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే, ఏదైతే 105 చెప్తుందో పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్, ఈ కల్పబుల్ హోమిసైడ్ ఏంటంటే ఎవరైతే ఉద్దేశపూర్వకంగా హత్య చేయరో, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి ఇలా పొడిచానంటే అది హత్య అవుతుంది, దట్ ఈస్ మర్డర్. లేదు పొరపాటున అది జరుగుతుందని తెలుసు కానీ నా ప్రమేయం లేకుండా జరిగిందంటే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అని తీసుకుంటారు. దీనికి పనిష్మెంట్ 10 years వరకు కూడా ఉంటుంది. అండ్ ఏదైతే 1118 వారంటరీ ట్రాజన్ బై గ్రీవియస్ హర్ట్ చెప్తుందో, గ్రీవియస్ హర్ట్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మనం దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇప్పుడు మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి, ఏదో కవిటి దెబ్బలు అలాంటివి తగిలితే పర్లేదు, అది హర్ట్ అంటాం. ఏదైతే మళ్ళీ రక్తాలు వచ్చేలాగా చేతులు ఫ్రాక్చర్ అలాంటివి ఏదైతే అవుతుందో దీన్ని గ్రీవియస్ హర్ట్ అంటారు. అంటే అక్కడ తొట్టిసాటలు జరగడం వల్ల వాళ్ళ పిల్లలు ఎవరైతే రేవతి గారు వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు దీనికి చాలా గాయాలు జరగడం జరిగింది. అందుకని చెప్పి ఇటువంటి సెక్షన్ల కింద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో అస్.